హాయ్ అండి, కలర్స్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మైసూర్పాకు చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది. నెయ్యి పెట్టి నేతితో చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఓకేనా? ఏమేం కావాలో చూపించుతానండి, రండి. పంచదార అండి, పంచదార 1 కప్పు, శనగపిండి 1 కప్పు, నెయ్యి 1 కప్పు అండి, 2 యాలక్కాయలు తీసుకున్నాను. 1 కప్పు వాటర్ పోసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతోటి వాటర్ పోసుకోవాలి. సరేనా? ఫస్ట్ బాండీ పెట్టుకొని గిన్నె పెట్టుకొని వేయించుకుందామండి. శనగపిండి వేయించుకుందాం. ఇది బాగా జల్లించి పెట్టుకోవాలండి, ఉండలు లేకుండా బాగుంటుంది. చక్కగా జల్లించి పెట్టుకుంటే మెత్తటి మైసూర్పాకు చాలా బాగుంటుంది. వేయించుకుందాం. ఒక గిన్నె తీసుకున్నానండి. ఈ గిన్నె చిన్న గిన్నెతో ఈ గిన్నె తీసుకున్నాను. 100 గ్రాములు ఉంటుంది. ఇలా వేయించుకుంటే పచ్చి వాసన పోయిద్దండి, బాగుంటుంది మైసూర్పాకు. అంటే డాల్డాతో చేసుకుంటారు, నెయ్యితో చేసుకుంటారు, నూనెతో చేసుకుంటారు, చాలా రకాలుగా చేసుకుంటారు. గట్టి మైసూర్పాకు ఉంటుంది, కొంచెం మెత్తగా ఉండే మైసూర్పాకు ఉంటుంది. కానీ రకరకాలుగా ఎవరి ఇష్టం పొంది వాళ్ళు చేసుకుంటారు. బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కదా, చక్కగా ఇది గబక్కనైపోయిందండి ప్రసాదాలకి. మనకి ప్రతిరోజు పండగే కదా ఈ నెల, వచ్చే నెల అంతా మనకి పూజలు చేసుకునే వాళ్ళకి చక్కగా ప్రసాదం చేసుకొని ఇది గబక్కని చేసేసుకొని పక్కన పెట్టుకుంటే పూలు అవి అలంకరించుకొని వచ్చేసరికి గట్టిపడుద్ది. ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా ప్రసాదంగా పెట్టుకోవచ్చు. రోజుకొక నైవేద్యం చేసి పెట్టుకోవచ్చు అండి, ఉదయం సాయంకాలం ఇష్టం మనకి. అయిందండి, ఫ్రై అయిపోయింది. చక్కగా చూడండి, మంచి స్మెల్ వస్తుంది. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మనం. చూడండి, మనం మరపిండి పట్టించుకొచ్చుకొని అయినా చేసుకోవచ్చు, షాపుల్లో తెచ్చుకున్నదైనా మంచి చూసి తీసుకొచ్చుకోవాలి. పిండి బాగుంటుంది. నిల్వన్న పిండి అయితే బాగోదు, మళ్ళీ మనం పట్టించుకొచ్చుకున్నదే బాగుంటుంది మరలో. గిన్నెలో పోసుకుందాం అండి. చూడండి, గిన్నెలో తీసుకున్నాను పిండి. ఇలా బాగా వేగింది చక్కగా. దీంట్లో నెయ్యి కలుపుకుందాం. 1/2 కప్పు కలుపుకుందామండి. కలుపుకుందాం ఇలాగా, ఉండలు లేకుండా బాగా ఇలా కలుపుకుందాం. నెయ్యి వేసాను కదా పిండిలో, శనగపిండి వేయించి దీంట్లో నెయ్యి వేసి కలుపుకుంటే ఉండలు లేకుండా కలపాలండి బాగా. స్పూన్ అయితే ఉండగట్టిద్ది, ఉండలేకుండా కలుపుకుందాం. అమ్మా ఇది తీసుకురమ్మా. ఈ కప్పుతోటి, కప్పు శనగపిండి కదా, కప్పు పంచదార తీసుకుందాం. ఈ కప్పుతోటి కప్పు వాటర్ తీసుకుందాం. కరెక్ట్గా కొలతండి, సరిపోతాయి వాటర్. అది పాకం పట్టుకుందాం. లావు పంచదార కదండి, కరగనిద్దాం. సిమ్లో పెట్టి కరిగితే బాగా కరిగిపోయింది. పాకం రానిద్దాం. ఇది బాగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇంకేం చేస్తున్నారండి, ఒక లైక్ కొట్టండి ఈ పిండి కలిపేలోపు. ఐదు నిమిషాలు అయిపోతాయండి, అన్నీ ఉంటే తొందరగా. చక్కగా పాకం పట్టుకోవటం, పిండి తీసుకెళ్ళి దాంట్లో పోసేసి చేసుకొని మనం
ప్రసాదాల కింద చేసుకోవచ్చండి. తొందరగా అయిపోయింది. చూడండి, ఇలా బాగా కలపాలి ఉండలు లేకుండా. నెయ్యి వేసి చక్కగా ఇలా కలుపుకోవాలి. పంచదార కరుగుతుందండి. ఈ కరగనిద్దాం, బాగా పాకం రావాలి. స్మెల్ చూడండి, మైసూర్పాకు మంచి వాసన వచ్చిందండి. మనకి ఫంక్షన్లో ఏదన్నా ఫంక్షన్లలో ఇవే ఫేమస్. మాకు తెనాల్లో బాగుంటాయండి మైసూర్పాకులు. చాలా సూపర్ ఫేమస్. స్వీట్ షాప్లలో బాగుంటాయి. మసాలా వస్తుందండి, పాకం చూసుకుందాం. పంచదార కరిగింది. పాకం అంతేం వద్దండి. ఇదిగో ఇలా ఉండాలి. అలా వస్తే తీగ పాకం వస్తే సరిపోయిద్ది మనకి. ఇది పోసేసుకుందాం. మనం శనగపిండి నేతిలో కలుపుకున్నాం కదా, ఇది పోసుకుందాం. సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మొత్తం చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం. చూడండి, ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా కలుపుకుంటే బాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. నేతితో కలుపుకున్నాం కదా మనం. ఈ పిండి మొత్తం మైసూర్పాకు అంతా ఇలా కలుపుకుంటూ ఉండాలి. చాలా బాగుంటుందండి. సిమ్లో పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకొని చేసుకుందాం. చూడండి, ఇలా దగ్గర వండివ్వాలన్నమాట. పొయ్యి దగ్గరే ఉండి చేసుకోవాలి. చూడండి, ఈ తత్మా నెయ్యి ఉంది కదండి, ఈ కప్పులో సగం నెయ్యి పోసి పిండి కలిపాం కదా, కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. మళ్ళా ఇలాగా కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకుందాం అండి. ఇట్లా బబుల్స్ వచ్చేటప్పుడు చక్కగా నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉందాం. చూడండి, ఇలాగా ఇది ఈ గిన్నెకి వదలాలన్నమాట. ఇది చక్కగా దీంతో పాటు లేసి రావాలి. అదిగో చూడండి ఎలా వస్తుందో, ఇలా రావాలి. 2 యాలక్కాయలు దంచి పెట్టుకున్నానండి, వేసుకుందాం. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అయిందండి, చూడండి ఎలా ఉందో. ఇలా ఉన్నప్పుడు తీసేసుకుందాం. అండ్ కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం అండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో పోసేసుకుందాం. ప్లేట్లో నెయ్యి రాసి పెట్టుకున్నానండి ముందే. చూడండి, ఇలా అనగానే వచ్చేసింది. చూడండి, వచ్చినాయండి. బిళ్ళలు కట్ చేసాను, పోసాను కదా. ఒక అరగంట పక్కన పెట్టేసానండి. ఏది ఫ్యాన్ కింద ఎట్లా పెట్టలేదు నేను.
చక్క తీసుకున్నాను. చాకుతో కట్ చేసి ఎవరిష్టం వాళ్ళదండి. ఇట్లయినా కట్ చేసుకోవచ్చు. ఇట్లా మైసూర్ పాక్ అంటే పొడుగ్గా ఉంటుంది కదా, పొడుగ్గానే కట్ చేసుకోవచ్చు. అంటే పిల్లలు మనకి చిన్న పిల్లలు ఉంటారు కదండి, ఈజీగా తినేయచ్చు చక్కగా. కేకుల మాదిరిగా ఇట్లా వస్తాయి. ఇట్లా కట్ చేసుకోవచ్చు, పొడుగ్గా కట్ చేసుకోవచ్చు, ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇదిగో ఈ కప్పుతోటి కప్పు శనగపిండి, కప్పు పంచదార, కప్పు నెయ్యి, కప్పు వాటర్ తీసుకున్నా. చూడండి, నాకు 20 దాకా అయినాయి. ఈ సైడ్లు అండి, సైడ్లో మనం కట్ చేసింది అనమాట. ఇదంతా ఏం చక్కగా బిళ్ళలు ఇట్లా కట్ చేసుకోవచ్చు. ఒక ½ అన్ అవర్ పక్కకి పెట్టుకుంటే మనం చక్కగా ఇట్లా బిళ్ళలు వస్తాయి వేసి. చూడండి, ఇట్లా చూడండి ఎట్లా ఎంత బాగుండయో. నెయ్యి వేసి చేసుకున్నాయి కదా, చాలా టేస్ట్ ఉంటుంది. మళ్ళీ యాలక్కాయ పొడి కూడా వేసాను, చాలా బాగుంటాయండి. ఓకేనా, టేస్ట్ చూసి చెప్తానండి ఎలా వచ్చినాయో. బాగుంటాయిలండి, నోట్లు వేసుకుంటే కరిగిపోతున్నాయండి, అంత బాగున్నాయి. మీరు కూడా చేసుకొని చేసి తిని చూసి నాకు కామెంట్ పెట్టండి మీరు. ఓకేనా, చాలా బాగుందండి. ఇంట్లో పట్టించిన పిండి కదా, శనగపిండి, చాలా బాగుండే, మంచి స్మెల్, చాలా బాగుండే. మీరు కూడా చేసుకోండి, చేసి తిని చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ గంట కొట్టండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ గంట కొడితే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది, నోటిఫికేషన్ ద్వారాగా మీకు వస్తుంది. ఓకేనా, బాయ్, ఉంటాను.